సో లైఫ్లో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? లవ్ చేయకూడదు. వాట్ విజన్, తీసేయాలి. వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. డబ్బు ఎక్కువ ఉండకూడదు మన దగ్గర. డబ్బు ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే నీకు మనకి లిమిట్ గా ఉండాలి. నువ్వు ఆగరా. ఇంకా వస్తలేదు ఏం చేయాలి? హ్యాపీగా ఉంటే ఇలాంటి అదవులతో తిరగకూడదు. కానీ నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళంత ఎదవలు. సో లైఫ్లో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్స్ తీసేయాలి. ఆ? ఎగ్జామ్స్ తీసేయాలి. ఎగ్జామ్స్ తీసేస్తే ప్రశాంతతగా ఉంటావా? ఇంకా ఇంకా నువ్వు చెప్పు. చెప్పు, పర్లేదు. లైఫ్లో ప్రశాంతంగా ఉంటాక ఆ. లవ్ చేయకూడదు. లవ్ చేయకూడదు. వాట్ విజన్, ఎగ్జామ్స్ తీసేయాలి. వాట్ థాట్. లవ్ చేయకూడదు. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎగ్జామ్స్ తీసేయాలి. ఇప్పుడు దాకా అయ్యే రాసొచ్చాం. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దాకా అయ్యే రాసొచ్చాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫోనా? ఫోన్ తీసేయాలి. ఫోన్ ఫోన్ తీసేయాలి. ఫోన్ లేకపోతే చచ్చిపోద్ది. ఫోన్ లేకపోతే చచ్చిపోద్దా? బ్యాలెన్స్ లేకపోతే ఆ. ఉంటా. బ్యాలెన్స్ లేకపోతే ఉంటావు. బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఫోన్ టచ్ చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు పిచ్చండి ఇది. మార్నింగ్ 2 వరకు. మార్నింగ్ 2 వరకు. తన మార్నింగ్ 2 వరకు ఉందని నీకెలా తెలుసు? తనే చెప్పింది అక్కడ. నేను మార్నింగ్ లేగానే కాలేజీలో వచ్చినప్పుడు చెప్పింది. తనే చెప్పుద్దా మార్నింగ్ 2 వరకు అని చెప్పి? లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ అమ్మాయి లవ్ చేయకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు చేసావా? చేయలేదు. అందుకే ప్రశాంతంగా ఉన్నావా? అవునా. ఇంకా ఇంకేముంది? లైఫ్లో ప్రశాంతంగా ఉండాలి అంటే, హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలంటే డబ్బు ఎక్కువ ఉండకూడదు మన దగ్గర. డబ్బు ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే నీకు మనకి లిమిట్ గా ఉండాలి. నువ్వు ఆగరా. సో ఆడవాళ్ళు మీకు జోహార్లు అని ఏ టైం ఎప్పుడు అనిపిస్తుంది? ఆడవాళ్ళు మీకు జోహార్లు అని. ఆడవాళ్ళు మాకు జోహార్లా. సో రిలేషన్షిప్ లో ఎవరు జెన్యూన్ గా ఉంటారు? బాయ్స్. అమ్మాయిలు ఉండరా? లవ్ పరంగా అయితే ఉండరు, మిగిలిన పరంగా అయితే ఉంటారేమో. అంతేనా? అంతే. ఓకే. కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? కోపం తగ్గించుకోవాలంటే One eternity later. ఇంకా వస్తలేదు అత్తలేదా? జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలంటే జీవితంలో ఏం చేయాలి? రేపు ఏం జరుగుద్దని భయపడకుండా ఉండాలి. చప్పట్లు. అంతేనా? ఓకే, నైస్. యాజ్ యూజువల్ అంటే మనము దేని గురించి ఆలోచించకుండా సో మనం రిలాక్స్డ్గా కూల్గా ఉండాలన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత ఉంటుంది. ఏ టెన్షన్స్ పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. రిలేషన్షిప్ లో ఎక్కువగా వచ్చే మిస్టేక్స్ ఏంటి? లవ్ లో ఎక్కువ చేస్తారు కదా. మిస్అండర్స్టాండింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉంటాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. మీ పార్ట్నర్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎలాగా అంటే అలాగనమాట. లైఫ్ లో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫోన్ చూడకూడదు అక్క. నువ్వు ఫోన్ చూస్తే వెళ్తున్నట్టున్నావు. అందుకే నేను చూస్తున్నాను కదా ఇంకెవరో చూడకూడదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నువ్వు పాటించవాలి. నేను పాడించిన మిగతా వాళ్ళు పాడితే చాలు. మళ్ళీ పంచి. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అదే అమ్మాయికి దూరంగా ఉండాలి. అమ్మాయిలకు దూరంగా ఉండాలి. నువ్వు ఏ ఇయర్ అన్నావు? సెకండ్ ఇయర్ డిగ్రీ. నువ్వు ఉన్నావు దూరంగా? ఉన్నావా? సో లవ్ లో చేసే మిస్టేక్లు ఏంటి? ఎక్కువ చేసే మిస్టేక్లు ఎక్కువ చాటింగ్ చేయడం, లవ్ చేయడమే మిస్టేక్. ఇంకా లవ్ చేయడమే మిస్టేకా? ఇంకా అదొకటే? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమన్నా అంటే ఇంకెళ్ళావు. నాకు తెలిసి అయ్యే. పర్లేదు బ్రో, మాట్లాడు. ఏంటి చెప్పండి, అడగండి. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? లవ్ చేయకూడదు. నువ్వు చేసావా? చేయలేదు. అది హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నా. ఓకే. రిలేషన్షిప్ లో లవ్ చేసేటప్పుడు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? నేను లవ్ చేయలేదు కదా, నాకు అన్నీ వెళ్తే. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఇప్పుడు దాకా 2 సైడ్ లవ్ చేయలా. 1 సైడ్ లవ్ చేసావు. చూసి వదిలేసాను. ఎంతమంది ఉన్నారు లిస్ట్ లో? చూసి వదిలేసాను, గుర్తుపెట్టుకోను. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మాయిలకి దూరంగా ఉండాలి. సెకండ్ ఆఫ్ ఆల్ అయితే చదువుకొని బాగా ఉద్యోగం చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? చదువుకుంటున్నావు. సో అమ్మాయిల వంక అసలు ఎప్పుడు చూడలేదంటే చేస్తాం, కానీ అన్ని చెప్పంగా బయటికి. చెప్పగా. సో
లవ్ లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? లవ్ లో ఉన్నప్పుడు చేసే కామన్ మిస్టేక్స్. మోహన్ చైతి. కామన్ మిస్టేక్స్ అంటే ఏం లేవు, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటాయి. అంతేనా? ఓకే. ఫస్ట్ ఇది సో లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? పడుకోవాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? పడుకోవాలా? పడుకుంటాను. ఓకే. ఇంకా ఇంకేం చేయాలి? బోర్ కొట్టినప్పుడు అమ్మాయితో తిరగాలి. కొట్టినప్పుడు అమ్మాయితో తిరగాలి. ఓకే. అండ్ ఇంకేమున్నాయా హ్యాపీగా ఉండాలంటే? ఇలాంటి యాదవులతో తిరగకూడదు. కానీ నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళంతా ఎదవలు. అండ్ లవ్ లో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? మిస్అండర్స్టాండింగ్. అంతేనా? ఇంకా ఉంటే చాలా ఉంటాయి, బట్ అన్ని మెన్షన్ చేసి చెప్పలేం కదా. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకి ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉంటే సరిపోద్ది. ఎవరింటి వాళ్ళు? గాలేదవులు అంటారు తెలుసా? వీళ్ళే. మరి మీ ఫ్రెండ్స్ దూరంగా లేదు పెట్టండి. లవ్ లో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఒక దాని దగ్గర ఇంకో దాన్ని నువ్వు బాగున్నావు అని చెప్తున్నా. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? బాధపడకూడదా? అంతేనా? అమ్మాయిలు రిలేషన్షిప్ లో జెన్యూన్ గా ఉంటారు, అబ్బాయిలు అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉండరా? లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ముందే పడుకోవడమే. లవ్ లో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? ముందు గుడ్డిగా నమ్మటం. గుడ్డిగా నమ్మడం. మీరు లవ్ లో ఉన్నారా? ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. అయిపోయిందా? లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం నాకేం లేవు అక్కలండి. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకు దూరంగా ఉండాలి. నువ్వు ఉన్నావు మరి? ఎవరు పడతారు చెప్పండి. ఇది ఆ? ఆ మొహాలకి ఎవరు పడతారు? వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? వీడి ఫ్రెండ్స్ ఎవరు లేకే లవ్ లో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఎవరు ఉన్నవాడికి తెలుస్తుంది, మా లాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఫిబ్రవరి 14 జరుపుకుంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? వాళ్ళందరూ వాళ్ళ పనిలో ఉంటారు, మేము ఆరెంజ్ రిలీజ్కి వెళ్తాం. ఆరెంజ్ రిలీజ్ కి వెళ్తారా? మరి అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉంటారు కదా మీరు? అమ్మాయిలంగా ఎక్కుతారు నాకు. ఆంటీ లవర్, మా వాడు ఆంటీ లవర్. ప్రతి అమ్మాయిని ఫాలో అవుతాడు. ఏ ఆంటీ కనిపిస్తా ఆంటీ అనకది వెళ్ళిపోతాడు. ఏం తప్పేంటి? పెద్ద మనసుతో ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే? లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే లవర్స్ గట్టి ఏమి ఉండకూడదు. అంతేనా? అంతే. ఇంకా బాగా చదువుకోవాలి, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి.